ఓం శ్రీ మాత్రే నమః. 6 అయినా సరే వృషభ రాశి వారి ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. ఆగస్టు నెల 10, 11, 12 తేదీల్లో వీరి జీవితంలో పెను మార్పులు నక్క తోక తొక్కినట్లు మీ జీవితం మారబోతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించినటువంటి పెను మార్పులు అయితే చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆగస్టు నెల 10, 11, 12 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9009649941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు, వృషభమనగా ఎద్దు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది స్థిరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ వృషభ రాశి జాతకులు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అధికారుల సహకారం పూర్తిగా ఉంటుంది. వీరి జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ మీ జీవితంలో ఈ సమయంలో ప్రవేశించబోయే స్త్రీ, ఆ స్త్రీ ఎవరో కాదు, మీ తల్లిగారైనా, మీ సోదరి అయినా, ఎవరైనా సరే మీ జీవితంలో తెలుగు అక్షరం సాని అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి ఏ స్త్రీనైనా సరే మీరు అసలు వదిలిపెట్టవద్దండి, దూరం పెట్టవద్దు. ఎందుకంటే ఈ స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. ఆర్థికపరమైన ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. చంద్ర ధ్యానం శుభప్రదం, అన్ని విధాలుగా కూడా శుభాలు కలుగుతాయి. మీరు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభివృద్ధి సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అధికార యోగం కూడా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. స్థిర చరాస్తులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిది. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు కూడా వస్తాయి. మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. ఆగస్టు నెల ఈ వృషభ రాశి వారికి అంతా అధికంగానే కలిసి వస్తుంది. మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నింటి నుండి కూడా మీకు విముక్తి కూడా కలగబోతోంది. వృషభ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీకు అత్యంత యోగకారకుడు, రాజ్యాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశమైన నెల. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. పదవింట్లో రాహు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆగస్టు నెల 17 వరకు సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వలన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన
ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 4వ ఇంట్లో కేతువు కలవడం వలన పనిభారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం మరియు యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితికి చాలా గణనీయంగా మెరుగుపడుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ రాశి అధిపతి శుక్రుడు ఈ నెల 3 వారాలు కూడా ధనస్థానంలోనే ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆగస్టు 17 తర్వాత 4వ ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించడం చేత భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్నే కలవారుగా ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటిగారి ప్రేమకు వీరు పూర్తిగా లొంగిపోతారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే ఆరోగ్యం నందు కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధులు అయితే కలవచ్చండి. వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.